హాయ్, దిస్ ఇస్ రాజేష్ శర్మ. ఎవ్రీడే ఫ్యూచర్ సిటీ వైపు ఒకసారి ఒక రౌండ్ వేసి వస్తుంటే, అలా తిరిగి వస్తుంటే ఎవ్రీడే ఒక పురోగతి అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇవాళ ఆదివారం. సో సహజంగా రియల్ ఎస్టేట్ వాళ్ళందరికీ ఒక పండగ రోజు. సైట్ మేళాలు, రకరకాల ప్రారంభోత్సవాలు, రకరకాల ఆఫర్లు అవి ఉంటూ ఉంటాయి. దాంతో ఆల్మోస్ట్ రియల్ ఎస్టేట్లో ఉన్న సీరియస్ పర్సన్ డెఫినెట్గా అయితే సైట్లోనో, లేకపోతే ఆ ఏరియాలోనో, లేకపోతే ఆఫీస్లోనో ఖచ్చితంగా బిజీగా ఉంటారు. సీరియస్గా రియల్ ఎస్టేట్లో ఉన్నవాళ్ళు. లేని వాళ్ళు ఏదో బహానా చూసుకుంటుంటారు, ఏదో పనులు తిరుగుతుంటారు. సో అందువల్ల ఇవాళ నేను ఫ్యూచర్ సిటీకి సంబంధించి నేను ఎక్కువగా ఫోకస్ చేసే ఏరియాల్లో తిరిగి వచ్చాను. నిన్న కూడా వెళ్ళొచ్చాను సాటర్డే. నిన్న వెళ్ళినప్పుడు మేడిపల్లి దగ్గర జరుగుతున్న 60 ఫీట్ రోడ్డుకు సంబంధించిన వర్క్ చూసొచ్చాను. ఇవాళ కూడా మా సైట్ చూసిన తర్వాత, యాచారం దగ్గర ఉన్న సైట్ చూసిన తర్వాత మళ్ళీ అక్కడ ఏమైనా డెవలప్మెంట్ ఉందా చూద్దామని చెప్పి అట్లా వెళ్ళాను. సేమ్ అదే పురోగతి క్లియర్ కట్గా కనిపిస్తుంది. కొంత స్పష్టత వస్తుంది. ఆ రోడ్డు ఎక్కడ స్టార్ట్ అయ్యి ఎక్కడ తక్కలపల్లి బైపాస్ వస్తుంది, ఎక్కడ మళ్ళీ పాత రోడ్డుకు కనెక్ట్ అవుతుంది, మళ్ళీ ఎక్కడ మేడిపల్లి బైపాస్ మొదలవుతుంది, మేడిపల్లి దాటిన తర్వాత మళ్ళీ ఎక్కడ పాత రోడ్డుకు కనెక్ట్ అవుతుంది, అలా వెళ్ళి రతన్ టాటా రోడ్డుకు ఎక్కడ కనెక్ట్ అవుతుంది. కొద్దిగా స్పష్టత వస్తుంది. యాజ్ ఆఫ్ నౌ అది తక్కలపల్లి గేట్ నుంచి దాదాపు 3.5-4 కిలోమీటర్ల డిస్టెన్స్ వరకు క్లారిటీ వచ్చింది. ఇక అక్కడి నుంచి ఇంకొక 2 కిలోమీటర్స్ మనకు రతన్ టాటా రోడ్డు కనెక్ట్ అవ్వాలి. అది ఎక్కడికి వెళ్తుంది అలా ఏంటని ఇంకా క్లారిటీ రాలేదు. బట్ ఈ డెవలప్మెంట్ చాలా ఫాస్ట్ అనే చెప్పాలి. ఎందుకంటే గవర్నమెంట్లో కొన్ని ఫైల్స్ మూవడం, ఆ తర్వాత టెండర్లు పిలవడం, ఆ తర్వాత వర్క్ అలకేట్ కావడం, ఆ కాంట్రాక్ట్ సంస్థ చెప్పిన టైంకు స్టార్ట్ చేయకపోవడం, ఇలా డిలే అవుతూ చూస్తూ వస్తున్నాం. కానీ ఈ విషయంలో సీఎం గారు సీరియస్గా ఉండడం వల్ల, ఎఫ్సిడిఏ కమిషనర్ గారు సీరియస్గా చేయడం వల్ల గ్రౌండ్ లెవెల్లో ఈ రోడ్డు ఫాస్ట్గా జరుగుతుంది. దాంతోపాటు మేడిపల్లికి ఇంకొక రోడ్ కనెక్టివిటీ, యాచారం నుంచి ఉన్న రోడ్డు కూడా కల్వర్ట్ల వరకు వర్క్ చాలా ఫాస్ట్గా జరుగుతుంది. ఆ రోడ్డు కూడా 60 ఫీట్ రోడ్ అవుతుంది. ఎందుకు అటువైపే అవుతున్నాయి అని అనుకుంటే చాలామందికి అర్థం కాని విషయం. ఇప్పటికి కూడా కొంతమంది ఇంకా వేచి చూసే ధోరణిని అవలంబిస్తున్నారు. 6 నెలల తర్వాత చూద్దామని. అంటే ఎలా ఉంటుందంటే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రతిపాదనల దశలో తీసుకుంటే ఒక ప్రైస్ వస్తుంది, కన్స్ట్రక్షన్ యాక్టివిటీ స్టార్ట్ అయిన తర్వాత తీసుకుంటే ఒక ప్రైస్ వస్తుంది, పూర్తయిన తర్వాత తీసుకుందాం అనుకుంటే అప్పటికి కొంతమంది వీలవుతుంది, కొంతమందికి వీలు కాదు. వీలైనా కూడా మనం ప్రతిపాదనల దశలో ఉన్న దానికంటే దాదాపు 2 రెట్లు ఎక్కువ డబ్బులు పెట్టాల్సి వస్తుంది ఇన్వెస్ట్మెంట్కి. కానీ ఈ వేచి చూసే ధోరణి అనేది చాలా మందిలో ఒక జాడ్యంగా మిగులుతుంది. చాలామంది మిత్రులు 6 నెలల తర్వాత చూస్తామని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. 6 నెలల తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందని అంచనా వేయరు. మినిమం ఫ్యూచర్ సిటీకి సంబంధించి చెప్తున్నాను, పర్టికులర్గా నేను ఫోకస్ చేసిన ఏరియా గురించి చెప్తున్నాను. ఎందుకంటే లైఫ్ సైన్సెస్ హబ్లో ఉగాది నుంచి కన్స్ట్రక్షన్ల పర్వం స్టార్ట్ అవుతుంది. తర్వాత డ్రోన్స్ హబ్కు సంబంధించిన యాక్టివిటీ ఆల్మోస్ట్ 820 ఎకరాలు బదలాయింపు జరిగిపోయింది. ఎందుకంటే అది గవర్నమెంట్ ల్యాండే కాబట్టి టీజీఐఐసికి బదలాయింపు చేయడమే అది అయిపోయింది. సో అక్కడ డ్రోన్స్ హబ్లో డ్రోన్స్ ఫ్యాక్టరీలు స్టార్ట్ అవ్వడం, ఇక్కడ నకర్త మేడిపల్లి నానక్ నగర్ దగ్గర లైఫ్ సైన్సెస్ హబ్లో ప్రధానమైన కంపెనీలు తమ కన్స్ట్రక్షన్ యాక్టివిటీని స్టార్ట్ చేయడం. ఈ 2 యాక్టివిటీస్ జరుగుతున్నాయి. సరైన రోడ్డు ఫెసిలిటీ లేదు అని చెప్పడం వల్లనే సీఎం గారు సీరియస్గా ముందు ఆ 2 రోడ్లను ఫినిష్ చేయండి అని చెప్పి ఎఫ్సిడిఏ కమిషనర్ గారిని ఆదేశించడం. ఆయన రెగ్యులర్ ఇంటర్వెల్స్లో అక్కడికి తిరిగి, ఇంకా చెప్పాలంటే ఆ తక్కలపల్లి గేట్ నుంచి మేడిపల్లికి వచ్చే రోడ్డు విషయంలో రైతులు మొరాయిస్తుంటే స్వయంగా ఆయన 2 రోజులు అక్కడ పర్యటించి ఆ సమస్యలను పరిష్కరించి రోడ్ యాక్టివిటీ స్టార్ట్ చేశారు. ఇవాళ వెళ్తే కూడా అక్కడ 3-4 జేసీబీలు వర్క్ చేస్తున్నాయి. మళ్ళీ నేను ఆ కొత్త రోడ్ ఏదైతే వస్తున్నారో కారు ఏమైనా ఇబ్బంది అయినా అని సరే నేను దాంట్లోనే తిరుగుతున్నాను. మొన్న ఎప్పుడో వీడియో చేశాను కదా, ఇవాళ అదే రోడ్లో మళ్ళీ తిరిగి వచ్చాను. ఎందుకంటే ఇవాళ నాతో పాటు వచ్చిన కస్టమర్ ఒకసారి అది చూద్దాం సార్ అంటే ఆయన్ని కూడా తీసుకెళ్ళానంట. నిన్న వచ్చిన కస్టమర్ అక్కడ మేడిపల్లి దగ్గర యాక్టివిటీ చూశారు. అంటే అదే చెప్తున్నాను, అంటే ప్రతిపాదనల దశలో ఎప్పుడుంది, 1.5 ఏళ్ల క్రితం ప్రతిపాదనల దశలో ఉన్నప్పుడు మా మేడిపల్లి వెంచర్లో తీసుకున్న వాళ్ళు ఇవాళ దాంట్లో పెరిగిన ప్రైస్ 30-35% వితిన్ 1.5 yearలో 30-35% ప్రైస్ హైక్ చూసి ఆనందపడుతున్నారు. ఆ రోజు లాంచింగ్ ఆఫర్లు తీసుకున్న వాళ్ళైతే మరీ ఇంకా బెనిఫిట్. లాంచింగ్ ఆఫర్ తర్వాత రెగ్యులర్ ప్రైస్ తీసుకున్న వాళ్ళకు కూడా బెనిఫిట్. లాంచింగ్ ప్రైస్లో తీసుకున్న వాళ్ళకైతే దాదాపు 40% హైక్ కనిపిస్తుంది. సో లైక్ దట్ ఇప్పుడు ఇంకొక వెంచర్ అదే ఏరియాలో, దాంట్లో కూడా అంతే. మేము 2023 వెంచర్ కాబట్టి ఆ రోజున్న ప్రైసే మేము కంటిన్యూ చేస్తున్నాం కాబట్టి ఆ ప్రైస్కి వస్తుంది. ఇప్పుడు కొత్తగా లేటెస్ట్గా స్టార్ట్ చేసిన కొన్ని వెంచర్లు అక్కడ 18,000, 20,000 పెట్టిన పరిస్థితి అయినా కూడా మేము
రీజనబుల్ ప్రైస్కి ఇస్తున్నాం. అందుకే నేను పదే పదే చెప్తుంటాను, నా దగ్గర 3 పాయింట్స్ చాలా కీలకంగా ఉంటాయి. ఒకటి స్ట్రాటజికల్ లొకేషన్, అది ఆ లొకేషన్, ఆ వెంచర్ లొకేషన్ స్ట్రాటజికల్గా ఎంత ఇంపార్టెంటో నేను క్లియర్ కట్గా గవర్నమెంట్ డాక్యుమెంట్స్తో ప్రూఫ్స్ చూపిస్తాను. ఏదో వేగ్గా చెప్పను, విత్ గవర్నమెంట్ డాక్యుమెంట్స్తో చూపిస్తాను. రెండో పాయింట్ లీగాలిటీ, అంటే లేఅవుట్ అప్రూవల్స్ కావచ్చు, లింక్ డాక్యుమెంట్స్ కావచ్చు, పర్ఫెక్ట్గా ఉన్నవి మాత్రమే చెప్తాను. మూడవది అఫోర్డబుల్ ప్రైస్, అంటే కస్టమర్ ఫ్రెండ్లీగా నేను డీల్ చేస్తాను. ఈ 3 అంశాలు ఉన్న చోట మీరు ఇన్వెస్ట్ చేస్తే రేపు పొద్దున్న దాన్ని డిస్పోజ్ చేసే టైంలో కూడా యూ విల్ బి వెరీ హ్యాపీ, ఎందుకంటే ఆ సర్వీస్ కూడా నేను ఇస్తాను కాబట్టి. రైట్, ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఫ్యూచర్ సిటీకి సంబంధించి మళ్ళీ డెవలప్మెంట్స్ క్లియర్ కట్గా కనిపిస్తున్నాయి. ఇప్పుడు లేటెస్ట్ డెవలప్మెంట్స్ నేను ఈ వీడియోలో చెప్తాను. చెప్పే ముందు పదే పదే చెప్తుంటాను నేను, ఫ్యూచర్ సిటీకి సంబంధించి గవర్నమెంట్ డాక్యుమెంట్స్ చూపించిన వాళ్ళ దగ్గర కొనండి. ఏ సెక్టర్ ఎక్కడొస్తుంది, ఏ సెక్టర్లో ఎంత ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఇది క్లారిటీ తీసుకోండి. ఓన్లీ రోడ్డు ఉండడం ముఖ్యం కాదు, రోడ్లతో పాటు ఇప్పుడు నేను చెప్పేవి రోడ్లు ఉంటాయి, వాటితో పాటు ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ హ్యూజ్లో వచ్చే ఏరియాస్ ఉంటాయి. అందువల్ల ఏమవుతుంది, ఒక ప్రైవేట్ ఎంప్లాయీకి ఉద్యోగం దొరికితే అతని మీద డిపెండెంట్ ఇంకో ఇద్దరికి ఉపాధి దొరుకుతుంది. ఇది ఎకానమిక్ సర్వేల్లో తేలిన సంగతి, పెద్ద పెద్ద ఎకానమిస్టులు చెప్తున్న పరిస్థితి, ఏదో నేను వేగ్గా చెప్పడం కాదు. అందువల్ల హ్యూజ్ ఎంప్లాయ్మెంట్ వచ్చే ప్లేస్ మేడిపల్లి ఫస్ట్. ఎందుకు అనొచ్చు మీరు, లైఫ్ సైన్సెస్ సబ్ అంటే గతంలో దాన్ని ఫార్మా అన్నారు, ఆ భూములు సేకరించింది ఫార్మాసిటీ కోసం, కాబట్టి ఫార్మా కంపెనీలకే ముందు డెవలప్ చేస్తామని చెప్పి ముందు ఆ రోడ్లను గవర్నమెంట్ డెవలప్ చేస్తుంది. చాలామంది రైల్వే రోడ్లను చూపించి మరీ పిచ్చి పిచ్చిగా జనాలను మోసం చేస్తున్నారు. కొన్ని ఏరియాస్, నేను ఆ ఏరియాస్ పేర్లు చెప్తుంటే పాపం చాలామంది బాధపడుతున్నారు, కాబట్టి వాళ్ళు నేను ఆ పేర్లు చెప్పదలుచుకోలేదు. అందుకే వాయిదా వేసే ధోరణి కాకుండా, మనకు మాదాపూర్ కొండాపూర్లో మిస్ అయ్యాం, గచ్చిబౌలి నానక్రామ్గూడలో మిస్ అయ్యాం, ఇవాళ ఇక్కడ మిస్ కావద్దు అన్న ఒక సంకల్పంతో మీ నెక్స్ట్ జనరేషన్కి ఒక మంచి ప్లాట్, ఒక మంచి ఏరియాలో ఇప్పిద్దామనుకుంటే మాత్రం ఫ్యూచర్ సిటీలో ఫస్ట్ ఫేజ్ దగ్గరలో ఇప్పుడు రైట్ టైం, రైట్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ఇంకొక 6 నెలలు పోతే డెఫినెట్గా FCDA బిల్డింగ్ స్టార్ట్ అయిపోతుంది, ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ బిల్డింగ్ స్టార్ట్ అవుతుంది కన్స్ట్రక్షన్. FCDA బిల్డింగ్ ఏమో ఇనాగ్రేషన్ అవుతుంది ఉగాదికి 19 నాడు, మార్చి 19. FCDA పోలీస్ కమిషనరేట్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది. రతన్ టాటా రోడ్డు వేగం పుంజుకుంటుంది. అమరావతి రోడ్డు ఇంకొక 6 నెలల్లో స్టార్ట్ కాబోతుంది. ఇన్ని యాక్టివిటీస్ అయిన తర్వాత చూస్తే మీకు ప్రైస్ ఖచ్చితంగా ఒక 20-25% హైక్ అవుతుంది. సో 6 నెలల వేచి చూసే ధోరణి మీకు ఒక 20-25% ప్రీమియం కాబోతుంది. అంటే ఈ రోజు మీరు 10 రూపాయలు పెడితే ఆ రోజు 12-13 రూపాయలు పెట్టాల్సి వస్తుంది. సో 6 నెలల వ్యవధిలో అంత అవసరమా? అదే ఇవాళ మీరు 10,000 పెడితే ఆ రోజు 3,000, అంటే 30% హైక్ వస్తుంది. 20-30% హైక్ వస్తుంది 6 నెలల్లో. సో ఇవాల్టి మీ తాత్సర నిర్ణయం మీకు ఒక 30%, 25-30% ప్రీమియం కాబోతుంది, ప్రియం కాబోతుంది. అది అర్థం చేసుకోవాలి, లోతుగా అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థమవుతుంది. రైట్, ఇవాళ పర్టికులర్ వీడియోలో నేను చెప్పే పరిస్థితి ఏంటంటే, ప్రధానంగా ఒకటి మనకు తెలుసు, శ్రీశైలం రోడ్డు వైపు నుంచి ఇప్పుడు ఎక్కువ మంది ఫ్యూచర్ సిటీ కనెక్ట్ అవుతున్నారు, ఎందుకంటే అక్కడ గవర్నమెంట్ యాక్టివిటీ ఎక్కువ ఉంది కాబట్టి. ఇక్కడ బేగరికంచ, పంజాగూడ దగ్గర ఎక్కువ గవర్నమెంట్ యాక్టివిటీ ఉంది. FCDA బిల్డింగ్ కన్స్ట్రక్షన్, స్కిల్ యూనివర్సిటీ కన్స్ట్రక్షన్. నేను పదే పదే మీర్ఖాన్పేట పేరు చెప్పాను, ఎందుకంటే మీర్ఖాన్పేట అక్కడ నుంచి 3 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ తెలియని వాళ్ళు చాలామంది మీర్ఖాన్పేట అని కొట్టుకుంటున్నారు. అదేదో పుష్ప సినిమాలో హీరోయిన్ ఒక డైలాగ్ ఉంటుంది, పులిపెక్కిపోతున్నా ఉంటుంది కదా అని. అట్లా మీర్ఖాన్పేట అంటే చాలామంది పులిపెక్కిపోతున్నారు. తర్వాత ఓవర్ ద పీరియడ్ అర్థమవుతుంది వాళ్ళకు ఎందుకు వద్దన్నాడు రాజేష్ శర్మ అనేది. తుక్కుగూడ ఫ్యాబ్ సిటీని కనెక్ట్ చేయడానికి, ఈ తుక్కుగూడ నుంచి ఫ్యాబ్ సిటీ మనకు తెలుసు కనెక్టివిటీ, ఆ ఫ్యాబ్ సిటీ నుంచి ఫ్యూచర్ సిటీ కనెక్ట్ చేయడానికి ఒక కొత్త రోడ్డును లేటెస్ట్గా అధికారులు ఆలోచన చేస్తున్నారు. భారత్ ఫ్యూచర్ సిటీని ఫ్యాబ్ సిటీని అనుసంధానం చేయాలని TGIAC అధికారులు యోచిస్తున్నారు. ఫ్యాబ్ సిటీ భారత్ ఫ్యూచర్ సిటీకి కేవలం 15 కిలోమీటర్ల దూరంలో ఉండడంతో రోడ్లు, ఇతరత్ర సౌకర్యాలు కల్పించనున్నారు. IT, ఫార్మా సంస్థల నిర్మాణ పనులకు కీలకమైన విద్యుత్ సౌకర్యం, నీరు లభించేలా చర్యలు చేపడుతున్నారు. ఫ్యాబ్ సిటీ, ఫ్యూచర్ సిటీలకు ప్రస్తుతం హైదరాబాద్ శ్రీశైలం రోడ్డు, శంషాబాద్ గచ్చిబౌలి బాహ్య వలయ ఔటర్ రింగ్ రోడ్డు దారులు మాత్రమే ఉన్నాయి. వీటితో పాటు ఫ్యూచర్ సిటీకి కొంగరకలాన్ నుంచి 330 రహదారుల గ్రీన్ఫీల్డ్ రోడ్డు వేస్తున్నారు. వీటికి అదనంగా తుక్కుగూడ మీదుగా కొంగరకలాన్లోని రంగారెడ్డి కలెక్టరేట్ వరకు ఒక రోడ్డు. నాకు తెలిసి అది మన ECT 1 నుంచి తీసుకెళ్తారేమో బహుశా, ఎందుకంటే అంతకుమించి వేరే ఆప్షన్ లేదు. తుక్కుగూడ నుంచి ఇప్పుడు మనం ఎట్లా వెళ్తున్నాం, సర్వీస్ రోడ్ మీద వెళ్తున్నాం, ఔటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్. అది కాకుండా ECT మధ్యలోంచి రోడ్ తీసి ఫ్యాబ్ సిటీ మీదుగా ఇక్కడికి కొంగరకలాన్ కలెక్టరేట్ వరకు ఒక రోడ్డు వేసి రతన్ టాటా రోడ్డు కలిపి, మళ్ళీ ఆ ఫ్యాబ్ సిటీలోంచి ఇంకొక రోడ్డు తీసి
ఈ 200 ఫీట్ రోడ్ కొత్తూరు నుంచి మనం మీర్ఖాన్పేట వెళ్ళే కొత్తూరు వెళ్ళే ఆ 200 ఫీట్ రోడ్ ఉంది కదా, దానికి మధ్యలో కలిపే రకంగా ఇంకొక రోడ్, కొత్త రోడ్ ఇప్పుడు లేటెస్ట్గా ప్రపోజ్ చేశారు. అది అటువైపు. ఇటువైపు ఏమో తక్కలపల్లి గేట్ నుంచి మేడిపల్లి మీదుగా రతన్ టాటా రోడ్ అవుతుంది. తర్వాత యాచారం మండల కేంద్రం నుంచి మేడిపల్లి రోడ్డు వైడనింగ్ అవుతుంది. అటుపక్క కొత్త రోడ్లు 2 ప్రపోజ్ చేశారు. ఇవేమో రోడ్డు వైడనింగ్లు, అవేమో కొత్త రోడ్లు కాబట్టి ఇట్ విల్ టేక్ టైం. ఎందుకంటే ముందు ల్యాండ్ అక్విజిషన్ జరగాలి కదా. అంటే ఫ్యాబ్ సిటీ మీదుగా వెళితే అక్కడ పెద్ద ప్రాబ్లం లేదు, ఎందుకంటే అదంతా గ్రోత్ కారిడార్ మీదుగా వెళ్తుంది కాబట్టి ప్రైవేట్ ల్యాండ్ ప్రొక్యూర్ చేయాల్సింది చాలా తక్కువ ఉంటుంది. కానీ ఈ ఫ్యాబ్ సిటీ నుంచి ఇక్కడి వరకు ఈ 200 ఫీట్ రోడ్ కనెక్టివ్ చేయాలంటే మాత్రం పంజాగూడ వరకు, అది మాత్రం ఇట్ విల్ టేక్ టైం. ఎందుకంటే మధ్యలో చాలా పట్టా ల్యాండ్స్ ఉన్నాయి, ఈవెన్ కొన్ని వెంచర్లు కూడా ఉన్నాయి. ఆ వెంచర్లో కూడా రావాలి. అక్కడ ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఇది కూడా దృష్టిలో పెట్టుకోండి. దీంతో పాటు ఫ్యాబ్ సిటీలో చాలా భూములు ఖాళీగా ఉన్నాయి, కొంతమంది తీసుకోవట్లేదనే ఫీలింగ్లో ఉన్నారు. దానికి ఇప్పుడు లేటెస్ట్ డెవలప్మెంట్ ఏం చేస్తున్నారంటే ఐటీ ఫార్మా కంపెనీలకు కూడా ఫ్యాబ్ సిటీలో ల్యాండ్ ఇవ్వాలని లేటెస్ట్గా డిసిజన్ తీసుకున్నారు. ఫ్యాబ్ సిటీలో ఐటీ ఫార్మా సంస్థలు ఏర్పాటయ్యేలా రెవెన్యూ పరిశ్రమల శాఖ అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఫ్యాబ్ సిటీ ప్రత్యేక ఆర్థిక మండలిలోని 922 ఎకరాలను కేంద్ర ప్రభుత్వం ఏడాది క్రితం డీనోటిఫై చేసింది. దాంతో ఈ 2 విభాగాల అధికారులు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు. వచ్చే 2 ఏళ్లలో ఇక్కడ ప్రారంభమయ్యే పరిశ్రమల ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా దాదాపు 15,000 మందికి ఎంప్లాయ్మెంట్ వచ్చే రకంగా ప్లాన్ చేస్తున్నారు. ఫ్యాబ్ సిటీలో ఐటీ, ఎలక్ట్రానిక్ సంస్థలు, ఎలక్ట్రిక్ విభాగాల పరిశ్రమలకు అధికారులు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ ఇంజనీర్లకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించేలా అక్కడ బ్లాక్లను ఏర్పాటు చేస్తున్నారు. 922 ఎకరాలు నేను ఒక 2 months బ్యాక్ చేశాను. సెంట్రల్ గవర్నమెంట్ డీనోటిఫై చేసినప్పుడు ఫ్యాబ్ సిటీ నుంచి 922 ఎకరాలను డీనోటిఫై చేసినప్పుడు ఆ రోజు కూడా నేను వీడియో చేశాను. ఆ 922 ఎకరాలను ఏం చేయాలనేది వాళ్ళ డిసిజన్ తీసుకున్నారు. దాంట్లో ఐటీ కంపెనీలకు, ఫార్మా కంపెనీలకు భూములు ఇవ్వాలని డిసిజన్ తీసుకున్నారు లేటెస్ట్గా. తద్వారా 15,000 మందికి ఎంప్లాయ్మెంట్ వచ్చే రకంగా. అక్కడ నుంచి మళ్ళీ ఫ్యూచర్ సిటీకి ఒక ఎక్స్క్లూజివ్ రోడ్డు వేయడం ద్వారా ఆ లింకేజ్ కల్పించే ప్రయత్నం కూడా ఇప్పుడు లేటెస్ట్గా చేస్తున్న పరిస్థితి. ఇది లేటెస్ట్ డెవలప్మెంట్ ప్రకారం అది నిర్ణయం అన్నమాట. సో ఓవరాల్గా అక్కడ జరుగుతున్న కల్లారా కనిపిస్తుంది అక్కడ జరుగుతున్న కన్స్ట్రక్షన్ యాక్టివిటీ. ఆ తర్వాత ఫర్దర్గా గవర్నమెంట్ ఎలాంటి డెసిషన్ తీసుకుంటుందో అది కూడా మనకు ఎవ్రీడే అప్డేట్స్ వస్తున్నాయి. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు చెప్పడానికి నేను ఈ వీడియో చేశాను. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. అదే రకంగా ఫ్యూచర్ సిటీ జెన్యూన్ ఏరియాలో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారు నన్ను కాంటాక్ట్ చేయవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్, రాజేష్ శర్మ.